కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టూర్కు సంబంధించి మరిన్ని సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, కుమార్, గుడ్ మార్నింగ్. అంటే బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి క్షణాన్ని కూడా ఇటు పార్టీ కార్యకర్తల మీటింగ్ కావచ్చు, విస్తృత స్థాయి సమావేశాలు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. కుమార్, ఈరోజు చూసుకుంటే కరీంనగర్ సంబంధించి చూసుకుంటే కరీంనగర్లో కరీంనగర్ కథన బేరి అనే ఒక భారీ బహిరంగ సభ 1,00,000 మందితో నిర్వహించాలనే ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసింది. ముఖ్యంగా కరీంనగర్ అంటే సెంటిమెంట్ ఉన్న జిల్లా, మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా కూడా ఆనాడు సింహ గర్జన మొట్టమొదటిసారిగా ఎస్ఆర్ఆర్ కళాశాలలో కేసీఆర్ గారు ఇక్కడి నుంచే మొదలుపెట్టిన నేపథ్యం. మొదలుపెట్టడమే కాదు, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా సీఎం అయిన తర్వాత కూడా కరీంనగర్కే ప్రత్యేకంగా వచ్చినటువంటి పరిస్థితి. కరీంనగర్ ప్రజానీకానికును మరోవైపు కేసీఆర్ గారికి చాలా అనుబంధం ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యం ఒక ఎత్తు అయితే, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ గారు కరీంనగర్ కథన బేరి అనే కార్యక్రమం పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు కరీంనగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. మరికొద్దిసేపట్లో రానున్న నేపథ్యం ఒకటైతే, మరోవైపు దీనికి సంబంధించి చూసుకుంటే వీళ్ళకు దిశానిర్దేశం చేస్తారు. ఎందుకంటే బోయినపల్లి వినోద్ కుమార్ ఇప్పటికే కరీంనగర్ జిల్లాకు సంబంధించి పార్లమెంట్లో పోటీకి పేరు ప్రకటించిన నేపథ్యం ఒకటైతే, ఇంకోవైపు వినోద్ కుమార్ గారికి ఒక మంచి పేరుందని చెప్పాలి. ఎందుకంటే కరీంనగర్ సంబంధించి చూసుకుంటే రైల్వే లైన్, కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, ఇంకోవైపు చూసుకుంటే స్మార్ట్ సిటీ కరీంనగర్. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే కరీంనగర్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ స్మార్ట్ సిటీగా రావడం ఒకటైతే, మరోవైపు చూసుకుంటే ఇటు కొత్తపల్లి మనోహరాబాద్ అంటే రైల్వే లైన్, జాతీయ రహదారు అంటే ఎన్నో మంచి కార్యక్రమాల ఎంపీగా ఉన్నప్పుడు చేసిన నేపథ్యం, మళ్ళీ సహనశీలి అయినటువంటి నేపథ్యం కూడా ఇక వినోద్ కుమార్ గారికి కలిసి వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రానున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. గెలిపే లక్ష్యంగా మనం ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇటు ప్రతి ఒక్కరు కూడా మనం చేసిన అభివృద్ధి ఫలాలను ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా గెలవాలి అనే లక్ష్యం ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ ఈ విస్తృత స్థాయి సమావేశం చెప్పొచ్చు. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తారు. మరోవైపు ఈ విస్తృత స్థాయి సమావేశం తదనంతరం ఇటు ఎస్ఆర్ఆర్ కళాశాలను పరిశీలిస్తారు. అంటే బహిరంగ సభకు 1,00,000కు పైగా వస్తున్న నేపథ్యంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలనే నేపథ్యం, మరియు ఎస్ఆర్ఆర్ కళాశాలను పరిశీలిస్తారు. ఎంతమంది వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఏ విధంగా చేస్తున్నారు, ఎట్లా చేస్తారు అనేది కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఆ తదనంతరం పరిశీలించిన తర్వాత సిరిసిల్లకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా కరీంనగర్ది పూర్తి అయిపోయిన తర్వాత సిరిసిల్లకు వెళ్తారు. సిరిసిల్లలో కూడా పట్టణానికి సంబంధించిన కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారు. ఎందుకంటే ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటులో గులాబీ జెండా ఎగరాయాలనే ఒక లక్ష్యంతో ఈ విస్తృత సమయాల్లో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇటు కేటీఆర్ ప్రతిరోజు కూడా బిజీగా ఇది పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా, ఈ గెలిపే లక్ష్యంగా కూడా ప్రతి చోట ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా పర్యటిస్తున్న నేపథ్యం మరియు కార్యకర్తలు కూడా దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. కుమార్, ఏదేమైనా కానీ గులాబీ జెండా కరీంనగర్ పార్లమెంట్పై ఎగరాలనే ఒక లక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలే కాదు కార్యకర్తలు వస్తున్న నేపథ్యం. ఇది ప్రతిమా మల్టీప్లెక్స్ నిర్వహిస్తున్న నేపథ్యం. ప్రతిమా మల్టీప్లెక్స్ కూడా ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉందని చెప్పాలి. ఎందుకంటే నాడు మేధోమదనం కూడా ఇందులో కేసీఆర్ గారు నిర్వహించిన నేపథ్యం. అందుకే ప్రతిమా మల్టీప్లెక్స్ లో ఇదొకటి నిర్వహించడం ఒక ఎత్తు అయితే, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా వచ్చి విలువైన సందేశాన్ని వినాలి, గెలిపే లక్ష్యంగా ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో చెప్తారు, దిశానిర్దేశం ఏ విధంగా చేస్తారో చెప్తారు కనుక వినాలి. మరియు పార్లమెంటులో వినోద్ కుమార్ను పంపించాలని ఒక లక్ష్యం మనకు ప్రతి కార్యకర్తలో కనిపిస్తోంది. కుమార్, ఇప్పటికే ఇటు టీఆర్ఎస్ కు సంబంధించి చూసుకుంటే రాజన్న సిరిసిల్ల, ముస్తాబాద్, సిరిసిల్లకు కూడా దానికి సంబంధించినటువంటి తంగలపల్లి సంబంధించిన కార్యక్రమాలు కూడా అయిపోయాయి. కార్యకర్తలతో కూడా సమావేశాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున సక్సెస్ అయిన నేపథ్యం ఈ కరీంనగర్ కథనబేరి కార్యక్రమాన్ని 1,00,000 మంది వస్తున్న నేపథ్యంలో వారికి అనుగుణంగా ఎక్కడ ఎవరికి ఏ ఆటంకాలు కలగకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బహిరంగ సభను సక్సెస్ చేసే దిశానిర్దేశం చేయనున్నారు. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతిమా మల్టీప్లెక్స్ కు రానున్నారు. కుమార్, ఇది ఇక్కడ